ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న కేఎస్ బేకర్ స్టోర్స్ కి వెళ్ళి న్యూ ఇయర్ కేక్స్ ని ఆర్డర్ చేయండి బికాస్ ఇట్స్ నాట్ ఎ హ్యాపీ న్యూ ఇయర్, ఇట్స్ ఎ హ్యాపీ న్యూ ఇయర్. వివేకానంద రెడ్డి హత్య జరిగిందా లేదా? ఎందుకంటే ఇది ఒక టాలీవుడ్, బాలీవుడ్ లేకపోతే ఇంటర్నేషనల్ గా చూస్తే ఎక్కడా జరగని విధంగా ఇది జరిగే పరిస్థితి వచ్చింది. ఆ రోజు మీరు చూడండి, మొట్టమొదటిసారిగా హత్య జరిగిన 2019 మార్చి 18వ తేదీన ఉదయం చనిపోతానే గుండెపోటని చెప్పింది ఎవరి తమ్ముళ్ళు? వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. అవునా కాదా? ఆ మాట చెప్పారు. ఆ మాట చెప్పి సాక్షి టీవీలో వేసుకున్నారు. నేను ఎందుకు ఈ మాటలని చెప్తున్నానంటే ఇది ఒకసారి కేస్ స్టడీ కింద మీరు ఆలోచించుకుని రేపు ఈ రాష్ట్రంలో ఏం జరగబోతుందో మీరు ఆలోచించుకోవాలి. అది అయిన తర్వాత కొంత సమయం అవుతానే గుండెపోటు, అప్పుడు ఏం చెప్పారంటే గుండెపోటు అని చెప్పారు. అది అవుతానే రెండోది మాట మార్చేసి ఇది గుండెపోటు కాదు, రక్తపు వాంతులని మాట్లాడారు. అంటే ఆటోమేటిక్ గా వాంతులు వచ్చేస్తాయి, రక్తం వచ్చేస్తుంది, మనిషి చనిపోతారని చెప్పారు. ఆ తర్వాత బయట వస్తే పోస్ట్ మార్టం ఎన్ని చేసి పెద్ద ఎత్తున మైండ్ అంతా కూడా తల మీద కొడితే మైండ్ అంతా కూడా విడిపోయి భయంకరంగా ఉంటే అప్పుడు మాట్లాడారు ఇది గొడ్డలి పోటుతో చనిపోయాడని. అప్పటికి కూడా మీరు చూడండి ఎంత దుర్మార్గులు, ఎంత నేరస్తులు. అది చనిపోతానే గొడ్డలి పోటని తెలిసిన తర్వాత నారాసుర రక్త చరిత్ర నా మీద నేరం వేసేశారు, మీకు చెప్పేశారు. మీరు అనుకున్నారు ఒకవేళ నేనే చంపానేమో అని మీరు అనుకుని అపోహపడ్డారు, సింపతి అతనికి వచ్చింది. కానీ తమ్ముళ్ళు అక్కడ ఏం చెప్పాడు? మా తండ్రి యాక్సిడెంట్ లో చనిపోయాడు, మా బాబాయిని చంపేశారు, తండ్రి లేడు, బాబాయ్ లేడు, నాకు ఓటేయమంటే ముద్దులకు మురిచిపోయి అందరూ ఓట్లు వేసేశారు. అవునా కాదా? ఒక్క ఛాన్స్ ఓటేశారా? మనమైనా వేశారు, రాష్ట్రంలో వేశారు. అది అయిన తర్వాత ఆ రోజు మీరు చూస్తే నా మీద సత్య ప్రచారం చేయడమే కాకుండా తర్వాత హైకోర్టుకి వెళ్ళాడు. నేను ఎంక్వైరీ చేస్తానంటే ఎంక్వైరీ చేయకుండా వాస్తవాలు చెప్పనీయకుండా ఉండాలని హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు ద్వారా స్టే తీసుకొచ్చాడు. ఆ తర్వాత మాట్లాడాడు సిబిఐ ఎంక్వైరీ వద్దు, కావాలి, ఈ ఆంధ్ర పోలీసుల పైన నాకు నమ్మకం లేదు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ ఏమని సిబిఐ ఎంక్వైరీ కోరాడు. కోరడమే కాదు, కోర్టుకి వెళ్ళాడు. ఆ సమయంలో ఆ కేసు జరుగుతూ ఉంటే ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దని విత్డ్రా చేసుకున్నాడు. అంటే ఒక మనిషి యొక్క ఊసర వెళ్లి రాజకీయాలు ఎన్ని ఉంటాయి, ఎన్ని రంగులు మారుతుందో అన్ని రంగులు మారే పరిస్థితికి వచ్చాడు. అక్కడి నుంచి బెంగళూరులో ఆస్తి తగరాజులు ఉన్నాయి, సెటిల్మెంట్ ఉంది, వాళ్ళు చంపేశారని చెప్పి మాట మార్చేశాడు. అది అయిన తర్వాత మీరు చూస్తే ఆయన రెండో వివాహం చేసుకున్నాడు. ఆ రెండో వివాహం వల్లే అతన్ని చంపేశారని చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఆ తర్వాత సొంత అల్లుడే ఆస్తి తగాదాలో చంపేశారని వివాదం ఉందని వీడు చెప్పారు. చివరికి ఆయన కూతురే సునీతనే ఆయన్ని చంపింది, లేకుంటే సహకరించింది అని ఆవిడ మీద నిండి పెట్టే పరిస్థితికి వచ్చారు.